హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సౌండ్ క్రాఫ్ట్ UI 24R మిక్సర్లో వ్యూ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది నేను ఒక సింపుల్ ట్రిక్ మీకు చూపిస్తాను. ఇది ఆప్షన్ ఎందుకు యూస్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఛానల్ 1లో ఒక మైక్ ఇచ్చానండి, అలాగే ఛానల్ 13లో కేబుల్ మైక్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఛానల్ 1 నుంచి ఛానల్ 13కి వెళ్ళడానికి నేను స్క్రోల్ చేయాలి. సో ఇలా నేను 13 ఛానల్కి వెళ్ళాలంటే 13 ఛానల్ దాకా స్క్రోల్ చేయాలి. అలా స్క్రోల్ చేసుకునే దగ్గర మనకు టైం అవుతుంది. అలాంటి స్క్రోలింగ్ లేకుండా సింపుల్ సెటప్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సింపుల్గా మీరు ఈ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ వ్యూస్ అనే ఆప్షన్ కనబడుతుంది. అయితే V1లోకి మనం వెళ్ళినప్పుడు నేను V1 అనేది క్లిక్ చేశాను. ఎన్ని వ్యూస్ చేసుకోవచ్చు అంటే దాదాపు 6 వ్యూస్ మనం చేసుకోవచ్చు. నేను V1 రీసెర్చ్ చేసి మీకోసం చూపిస్తున్నాను. V1కి ఏమైనా ఏం చేస్తున్నా అంటే నా పేరు టైప్ చేస్తున్నాను. నాకేం ఛానల్స్ కావాలి ఆ ఛానల్స్ నేను ఇక్కడ వ్యూకి అసైన్ చేసుకుంటున్నాను. జస్ట్ సెలెక్ట్ చేసేసుకుని మన పేజ్లోకి వచ్చేసాం. ఇక్కడ మనం ఈ కార్నర్లో UI బటన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ వ్యూస్ అని వస్తుంది. కింద గ్రూప్స్ కింద వ్యూస్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే నేను ఏ ఛానల్స్ అయితే అసైన్ చేసుకున్నానో, ఏ ఆక్స్లు అయితే అసైన్ చేసుకున్నా అవి నాకు సింపుల్గా కనబడుతుంది. ఇప్పుడు నేను ఛానల్ 13కి స్క్రోల్ చేయడం అవసరం లేదు. జస్ట్ నాకు ఛానల్ 13 అనేది పక్కకు వచ్చేసింది. ఇంకా ఆక్సెస్ కూడా విజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం వ్యూస్ అనేది మనం అలా అసైన్ చేసుకొని వ్యూ ఆప్షన్ని మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే డెస్క్టాప్ మోడ్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. జస్ట్ లోకల్లోకి వెళ్ళి ఈడ థర్డ్ ఆప్షన్ బిగ్ డెస్క్టాప్ మోడ్ ఫర్ మిక్స్, దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసి జస్ట్ క్లిక్ చేయండి. అది మళ్ళీ రీలోడ్ అవుతుంది. అలా రీలోడ్ అవ్వగానే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీరు ఏం లేదు, అది చాలా సింపుల్. కంట్రోల్- చేయండి, జూమ్ అవుట్ చేసేయండి. సో మీకు ఎంత కావాలో అంత జూమ్ చేసుకొని మీకు కన్వీనియంట్గా పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇలా బిగ్ డిస్ప్లే మోడ్ వస్తుంది. దీనివల్ల యూస్ ఏంటంటే, మీరు ఇక్కడ ఎడిట్ వ్యూ కిందకు వచ్చేసరికి EQ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఛానల్ అయితే క్లిక్ చేస్తారో ఆ ఛానల్ యొక్క EQ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు జస్ట్ సింపుల్గా ఇక్కడికి వెళ్ళి EQ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ఈ 2 ట్రిక్స్ మీకు మంచిగా యూజ్ అవుతాయని నేను నమ్ముతున్నాను. మరిన్ని ట్రిక్స్తో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, ఇంకా అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.